మీ అభిమాన శాసనసభ్యులు మా సహచర మంత్రివర్యులు ఈ సమావేశ అధ్యక్షులు అడ్లూరి గారికి, ఈనాటి ముఖ్య అతిథి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, సహచర మిత్రులు ఆది గారికి, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారికి, సంజయ్ గారికి, విజయరమణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వరుణ్ రెడ్డి గారికి, ప్రియమైన అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, మీ ప్రియమైనటువంటి సోదరీమణులు ప్రజలందరికీ, నా రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కర్షకుల జిల్లా కరీంనగర్ జిల్లా, వ్యవసాయ జిల్లా. ఈనాడు కరీంనగర్ జిల్లా తెలంగాణకి గుండెకాయ. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ యొక్క రాష్ట్రానికి వెన్నుముకగా నిలిచినటువంటి కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు, రాజకీయ కలాపాలతోటి పాటు మీ అందరి యొక్క సాహచర్యం, మీ అందరితోటి కలిసి ఈ జిల్లాలో పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అడ్లూరి గారు, ఆర్థిక మంత్రి గారు ఇబ్బంది అంటే బలవంతంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకే రోజు ఇన్ని వందల కోట్ల రూపాయల శంకుస్థాపన చేసినటువంటి ఏకైక మంత్రి మా అడ్లూరి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా భట్టి గారి మీద చాలా భారం ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి, మా తర్వాత ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి మనం ఉన్నా లేకపోయినా దాన్ని ఖరాబ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బాధ్యత రహితంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అప్పులు ఇచ్చారు, అన్ని శాఖలలో కూడా పెండింగ్లు పెట్టారు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇంకా మనం అప్పు అడిగేదానికి కూడా అవకాశం లేకుండా అప్పులు చేసి భట్టి గారికి అప్పచెప్పారు. ఈ నిదానస్తుడు కాబట్టి, నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమర్థతతోటి అన్ని ఆలోచన చేసి, మా మీద మీ ఒత్తిడి ఉన్నా, మా ఒత్తిడి ఆయన మీద ఉన్నా, ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా, కోప్పడకుండా, చిరునవ్వుతోటే అందరి సమస్యల్ని పరిష్కారం చేసే శక్తి ఈనాడు ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆ గురువు గారికి దక్కించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. ఆయన ఈ 2 సంవత్సరాలు అప్పులు తీర్చుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే, పాత పథకాలన్నింటినీ సాగించుకుంటూనే, మళ్ళీ కొత్త పథకాలు ఏదైతే చెప్పామో వాటిని అన్నింటినీ కొనసాగించుకుంటూ భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని భారతదేశం మొత్తం చెప్పుకునేటటువంటి విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సమర్థవంతంగా నడుపుతున్నటువంటి భట్టి గారికి ఆ దేవుడు ఇంకా ఆశీర్వదించి, ప్రజలు అడిగినటువంటి సమస్యలు, మన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూనే, మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకుంటూనే అన్ని రకాలుగా, ఇప్పుడు నా శాఖకి సంబంధించే సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతిపక్షాలు అనుకున్నాయి, పదవులు పోయిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడున్నాయి, మనమంతా సున్నా చేసి పెట్టాం కదా, ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి.
25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత. 2 లక్షలు అంటే 2 లక్షలు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు అంకెలు పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టిన దాన్ని కూడా మళ్ళీ రైతాంగానికి ఇచ్చాలని చెప్పి మళ్ళీ 21,000 కోట్లు రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున ఒకే రోజు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భట్టి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని లక్షల టన్నులు ధాన్యం పండించినా కొనగల శక్తి తెలంగాణ రాష్ట్రానికే ఉంది. ఈనాడు భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. అందుకని 1,83,000 కోట్లు, 1,83,00,000 టన్నులు వరి ధాన్యాన్ని పండించినటువంటిది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను మించి నెంబర్ 1 స్థానంలోకి వచ్చాం. చైనా దేశాన్ని కూడా మితిమీరి ఏదైతే దిగుబడి ఉందో మన కర్షకులు రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనటమే కాకుండా సన్న ధాన్యాన్ని పండిస్తే 500 ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రైతులు జమ చేశాం. ఇంకా కొద్దిగా ఏదైనా రావాల్సి ఉంటే కూడా తప్పకుండా బోనస్ 500 మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యాంత్రీకరణ మర్చిపోయాం. రైతు బంధు పేరిట వ్యవసాయానికి ఇచ్చే అన్ని పథకాలు మూలబడిపోతే మళ్ళీ ఈరోజు భట్టి గారి చేతి మీదుగా యాంత్రీకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ పనిముట్టు కోరుకుంటే ఆ పనిముట్టు దానికి సబ్సిడీ ఇచ్చి మీకు పనిముట్లు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా మామతల్లులు మహాలక్ష్ములు ఓట్ల ముందు చెప్పాం, తల్లి మీరు సుఖ సంతోషాలతో ఉంటేనే, మహాలక్ష్ములు మహిళలు ఆనందంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి సౌభాగ్యం. మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ఏ కార్యక్రమం చెప్పాం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఈరోజు మీటింగ్కి వచ్చినట్టు లేదు, మీరు పేరంటానికి వచ్చినట్టుంది. మీ ముఖంలో కళ చూస్తే మాకు ఆనందంగా ఉంది. మా భట్టి గారు ఇచ్చినటువంటి పట్టు చీరలు కట్టుకొని ఈరోజు మీటింగ్కి వస్తూ ఉంటే